తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం స్థానిక డెల్టా హాస్పిటల్ పక్కన ఉన్న షెట్టిబల్జ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర షెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు బట్టలు పంపిణీ చేసి సామాజిక సేవాభావం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు ప్రెసిడెంట్ ఎన్ రామకృష్ణ, ఆటో నగర్ యూనియన్ నాయకులు గుబ్బల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర షెట్టిబల్జ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, అలాగే ముఖ్యంగా కార్మికులు ఎప్పుడు కూడా సార్ చెప్తుంటారు, అన్నా క్యాంటీన్లు ఈరోజు సుమారు రాష్ట్రంలో ఎంత ఖర్చు అవుతాయి అంతా కూడా స్వయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు, అలాగే పార్టీ కష్టకాలం నుండి కూడా ఒక మహిళ ఎదుర్కొని ఆ రోజు అన్నీ కూడా మీరు చూశారు. ఈరోజు భువనేశ్వరమ్మ గారు సుమారు 76 లక్షల రూపాయలతో అన్నా క్యాంటీన్తో, అంటే డైలీ ప్రతిరోజు 76 లక్షల రూపాయలు సుమారు రాష్ట్రంలో ఉన్న అన్నా క్యాంటీన్లు ఖర్చు అవుతుంది. ఆ 76 లక్షల రూపాయలు కూడా ఈరోజు సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా వారు విరాళం ఇచ్చి ప్రతి దుక్కున పేదవాడు అంటే 5 రూపాయలకు భోజనం పెట్టడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 5 రూపాయలు కూడా భోజనం పెట్టకూడదని చెప్పి ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు తీసేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళా దాన్ని ఎక్కడైతే ఉన్నాయో అన్నీ పునరుద్ధరించడమే కాకుండా ఎక్కడ అవసరమో తెలుసుకుని అక్కడ కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి ఈరోజు సొంతంగా 76 లక్షల రూపాయలు మేడం గారు విరాళం ఇచ్చి, సారు ప్రతి ఒక్కరు భోజనం చేయాలి, చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మంచి సంకల్పంతో 76 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్లకి. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. రాష్ట్రం ఎప్పుడు సంక్షోభంలో ఉన్నా ఆయన నాయకత్వమే కోరుకుంటారు. ఎందుకంటే మనం గతంలో 2014లో విడిపోయినప్పుడు చూసాం, ఇప్పుడున్న పరిస్థితులను చూసాం. ఎప్పుడు కూడా ఇలాంటి సంక్షోభాలను తట్టుకోవాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లే అవుతుందని చెప్పి అందరూ కూడా 164 సీట్లు కనీ విని ఎరగని రీతిలో 94 స్ట్రైక్ రేట్ తోటి అన్ని దుక్కుల్లా కూడా 50,000 60,000 రూపాయలు 50,000 60,000 మెజార్టీలతో అన్ని దుక్కుల్లా కూడా గెలిపించిన ఘనత ఎన్డీఏ కూటమిది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అని అది మేము గొప్పగా చెప్తున్నాం. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు కూడా ఎక్కడా కూడా ఇటుక బెడ్లు పెట్టకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసిన ఈ దుర్మార్పు జగన్మోహన్ రెడ్డి మళ్ళా, ఎందుకంటే అమరావతి మనం చట్టబద్ధ కల్పించకపోవడం వలన 3 రాజధానులు అన్నాడు, 6 రాజధానులు అన్నాడు. ఈ విషయం మళ్ళా పక్కదారు పట్టకుండా రేపు రాబోయే యువతకే ఆదర్శంగా ఈ అమరావతి తీర్చిదిద్దాలి అని చెప్పి దానికి మనందరం కూడా చూసాం. ఈ ఢిల్లీలో మన మోడీ గారి నాయకత్వంలో ఒక చట్టబద్ధత తీసుకొచ్చి, ఎందుకంటే కూటమిలో మేము ఉన్నాం కాబట్టి ప్రతిదీ కూడా, ఎందుకంటే ఇప్పుడున్న కూటమిలో మేము ఉండగలుగుతున్నాం కాబట్టి అన్ని పనులు చేయగలుగుతున్నాం. లేకపోతే 13 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోతున్న వాటికి వడ్డీలు కొడుతూ ఈరోజు సంక్షేమం పక్క అభివృద్ధి పక్క జరుగుతుందంటే అది కేవలం మేము కూటమిలో అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ప్రత్యేకించి రైతులు అమరావతిలో ఎంత నష్టపోయి ఎన్ని బాధలు పడ్డారో రైతులు, వాళ్ళందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో కూడా ఒక పండగ వాతావరణంలో చేస్తున్నారు. అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్ దగ్గర అందరూ కూడా పార్టీ తరఫున విరాళాలు ఇమ్మన్నారు. ఎవరి స్థాయికి తగ్గట్టు అక్కడ అందరూ కూడా విరాళాలు ఇస్తున్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఒక గొప్ప నాయకుడు అధికారంలో ఉంటే రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంటుందో ఈరోజు అందరూ కూడా చూస్తున్నారు. ఓ రోడ్డుకి వెళ్ళాలన్నా భయం, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా భయం, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది జరిగేది కాదు. ఇప్పుడు అంతా కూడా సవ్యంగా సాగుతుంది. అందుకు ప్రత్యేకించి అమరావతి ఒక పక్క, పోలవరంలో ఈ 5 సంవత్సరాల్లో కూడా కనీసం ఒక్కసారి కూడా అతను వెళ్ళకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి 2027కి
ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాం. అలాగే అమరావతిలో కూడా శరవేగంతో పనులు సాగుతున్నాయి. ఇవన్నీ కూడా జనాలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు కూడా ఆయన 75 సంవత్సరాలు అంటే ఎవరో కూడా నమ్మరు. ఎందుకంటే మేము కూడా ఆయనకు పరిగెట్టలేము. లోకేష్ గారు కూడా పదే చెప్తారు, ఆయనకి 3 పాతికలు ఉన్న కుర్రోళ్ళు ఆయన ఉన్నారు, అందుకే మేము కూడా ఆయనతో చేయలేకపోతామని లోకేష్ గారు పదే చెప్తున్నారు. అది నిజంగా తండ్రి అని చెప్పట్లేదు, వాస్తవానికి కూడా ఆయన స్పీడ్ని ఎవరో అందుకోలేకపోతున్నారు. ఆ రకంగా కూడా అందరూ కూడా పనిచేయాలని చెప్పి మేము కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రతిరోజు కూడా ఈ ప్రజా సంక్షేమంలో ఉండి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఎప్పుడైతే కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ ఆటో డ్రైవర్లు అందరూ కూడా మాకు అండగా నిలబడ్డారు. యూనియన్లు అన్నీ కూడా వాళ్ళందరినీ కాకేసి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా బట్టలు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఓ పక్కన అమ్మగారు భువనమ్మగారు సుమారు 76 లక్షల రూపాయలు ఈరోజు అందరూ కూడా పేదవాడు 5 రూపాయలు కూడా ఇవ్వకూడదు అని చెప్పి మంచి సంకల్పంతో ఈరోజు అన్న క్యాంటీన్ ఖర్చంతా అమ్మగారు భరించారు. కాబట్టి మా వంతు సాయంగా పార్టీలో ఉన్నాం కాబట్టి మా వంతు సాయంగా ఈరోజు మాకు కష్టంలో ఉన్న పార్టీకి కష్టంలో ఉన్న ఆటో డ్రైవర్లకు అందరూ కూడా ఈరోజు బట్టలు పెట్టి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ఈరోజు ఆటో యూనియన్ల తరపున అందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి, ఆటో యూనియన్లే కాదు మొత్తం యావత్తు ఉన్న రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.